ధూల్పేటలో భారీగా గంజాయిని పట్టుకున్నారు అధికారులు. టీవీ9 ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ఆపరేషన్లో పట్టుబడ్డాయి. వాషింగ్ మెషిన్, వాటర్ సంపులో గంజాయిని గుర్తించారు అధికారులు. అలాగే కార్ బంపర్లో 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని ఒక ముఠా దిగుమతి చేస్తోంది. కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి విక్రయాలు సాగిస్తోంది. ఎక్సైజ్ జేడీ ఖురేషి, అంజిరెడ్డి నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. హైదరాబాద్ ధూల్పేటలో జరిగిన దాడులకు సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. టీవీ9 తో పాటుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ఆపరేషన్ లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. వాషింగ్ మెషిన్లలో, వాటర్ సంపులలో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. అలాగే ఒక కార్ బంపర్లో 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు అధికారులు. ఒడిశా నుంచి ఈ ముఠా గంజాయిని దిగుమతి చేసుకుంటూ కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్టుగా పక్కా సమాచారం అందడంతో ఎక్సైజ్ జేడీ ఖురేషి అలాగే అంజిరెడ్డి నేతృత్వంలో ఈ జాయింట్ ఆపరేషన్ జరిగింది. ఇందులో ఏ రకంగా ఎక్కడెక్కడ గంజాయి ప్యాకెట్లను దాచిపెట్టారు అన్నది కూడా క్షుణ్ణంగా ఇంటి మొత్తాన్ని తనిఖీ చేసిన నేపథ్యంలో అనేక ప్యాకెట్ల రూపంలో ఆ గంజాయి బయటకు వచ్చింది. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు దాదాపు 25 రోజులుగా గాంజాయి స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ధూల్పేటలో ఉన్నటువంటి గాంజాయి డెన్లలో దాదాపు 25 రోజులుగా దాడులు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో పెద్ద మొత్తంలో గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 100 కిలోలకు పైగా గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గాంజాయి సరఫరా చేస్తున్నటువంటి దాదాపు 100 మందికి పైగా వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని బైండ్ ఓవర్లు చేశారు. ఒకసారి చూస్తే ధూల్పేటలో చాలామంది గాంజాయి సరఫరా చేసేటువంటి వ్యక్తులు ఈ రకంగా డెన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా చాలా సీక్రెట్గా ఇటువంటి డంప్స్ని ఏర్పాటు చేసి కూడా ఇందులో గాంజాయిని నిల్వ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలానే కాదు, వాటర్ సంప్తో పాటు పూల తొట్టిలు, ఆ తర్వాత కార్ బంపర్లో దాచి ఉన్నటువంటి పెద్ద మొత్తంలో గాంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు గత 25 రోజులుగా చేస్తున్నటువంటి దాడుల్లో పెద్ద మొత్తంలో గాంజాయిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఇంట్లో కూడా ఈ రకంగా కుక్కల్ని పెంచుకుంటున్నారు. ఎవరైనా గాంజాయి డెన్లకు వస్తే కనుక కుక్కల్ని వదిలే విధంగా కుక్కల్ని కూడా పెంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఇప్పటివరకు పెద్ద మొత్తంలో గాంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, దాదాపు మీరు 25 రోజులుగా ఈ ఆపరేషన్ ధూల్పేట అని చెప్పి ఇక్కడ దాడులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి రిజల్ట్ వస్తుంది సార్? ఇక మా కానిస్టేబుల్స్, మాతో పనిచేసే సిబ్బంది, ఆఫీసర్లు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ కళ్ళు ఎటువైపు చూస్తున్నాయి, ఎట్లా భయపడుతున్నారు, ఎక్కడ చూడకూడదని అని చెప్పి వాళ్ళు ఆశిస్తుంటారు. ఆ ప్రదేశాలు అంటే ఈ ప్రాంతంలో చూస్తే చాలా ఇరుకైన ప్రదేశంలో ఉంది. కానీ ప్రతి ఇంట్లో దాదాపు 3-4 కుక్కల్ని పెంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎందుకని ఆ స్పెసిఫిక్ ఆ కుక్కల ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళని కొంతమంది స్ట్రాటజిక్గా ఈ కుక్కలను పెంచుకోవడం కూడా అలవాటు ఉంటుంది. రాత్రిపూట మేము దాడులు చేసేటప్పుడు ఆ కుక్కలు ఎగబడి లోపలికి రానివ్వకుండా కొంతసేపు నిరోధిస్తే ఆ సమయం మేము లోపల ఎంట్రీ గెయిన్ చేసే లోపల వాడు వెనక నుంచి పారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కుక్కలు పెంచుకునే అలవాటు ఇక్కడ, అది కూడా ఒక స్ట్రాటజీగా పెంచుకుంటుంటారు. సార్, మీరు ఈ ఆపరేషన్ ధూల్పేట స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది మెయిన్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతాన్ని వదిలి పారిపోయారు. మీరు ఆపరేషన్ నెల రోజుల పాటు చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వారు యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళపైన ఎలాంటి నిఘా పెట్టారు? ఇప్పుడు ఆగస్టు 31 అనేది ఆపరేషన్ ధూల్పేటలో మొదటి పార్ట్ మాత్రమే. 31 వరకు వాతావరణాన్ని అసెస్మెంట్ చేసి ఎంతమంది పెడ్లర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, ఎంతమంది ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, వీళ్ళందరి యాక్టివిటీస్ ఏంటి, ఇదన్నీ స్టడీ చేయటం, అదేవిధంగా నేరాన్ని నియంత్రించే దాంట్లో భాగంగా ఈ సేల్స్ కట్టడి చేయటం మొదటి వ్యూహాత్మకంగా స్టార్ట్ చేశాము. ఈ పూర్తి స్థాయిలో నివారించాలంటే మనం ఏమేం చర్యలు తీసుకోవాలి, క్వాలిటీ కేసెస్ కానివ్వండి, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, అదేవిధంగా పీడీ యాక్ట్లు కానివ్వండి, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ 68F ఆఫ్ NDPS యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, అదేవిధంగా ప్రధానమైన అనుచరుల్ని కాకుండా ప్రధానమైన వ్యక్తులను దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా క్వాలిటీ కేసులు బుక్ చేసే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ విధంగా ఖచ్చితంగా శాశ్వతంగా దీన్ని స్టాప్ చేసే ప్రయత్నం చేస్తాం.
ఇది మొదటి ఫేజ్లో నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ ధూల్పేట్ ద్వారా గాంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించడం లక్ష్యంగా తమ ఈ దాడులు కొనసాగుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాగే ఎక్కడైతే గాంజాయి స్థావరాలు ఇక్కడ ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా తమ నిఘా ఉండబోతుంది. ఇలాంటి సీక్రెట్ డెన్లు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో ఇలాంటి సీక్రెట్ డెన్స్ని పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేయడంతో పాటు ఎక్కడైతే ఈ పెద్ద సంఖ్యలో కుక్కల్ని పెంచుకుంటున్నారో అటువంటి ప్రాంతంలో కూడా ఖచ్చితంగా తమ దాడులు అనేవి కొనసాగుతాయని చెప్తున్నారు. ఇలా చూడొచ్చు మనం ఒకసారి ధూల్పేట్లో పోలీసులు దాడులు నిర్వహిస్తే ఇలాంటి డెన్లు కొన్ని పదుల సంఖ్యలో డెన్లు అనేవి కూడా బయటపడుతున్నాయి. సో ఇలాంటి డెన్లోనే పెద్ద మొత్తంలో గాంజాయిని నిల్వ చేస్తున్నారు. వస్తున్నటువంటి కాలేజీ విద్యార్థులకు ఇలాంటి డెన్లో నుంచి గాంజాయిని తీసి విక్రయిస్తున్న ఉదంతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ పెంచుకుంటున్నటువంటి కుక్కలు కూడా ఇదంతా స్ట్రాటజిక్గా పెంచుకుంటున్నారు. ఎవరైనా ఇక్కడ నిలదీసేందుకు వస్తే వారిపైన కుక్కలు వదిలేందుకు ఇలాంటి ప్రయత్నాలు వీరు చేస్తున్నారు అన్నటువంటి విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో సత్ఫలితాలు వస్తున్నాయి. మెయిన్ పెడ్లర్స్ ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో మెయిన్ పెడ్లర్స్ ఇక్కడ నుండి పారిపోయినా కానీ కూడా ఖచ్చితంగా ఈ నెల రోజుల పాటే కాదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ధూల్పేట్లో పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం ద్వారా గాంజాని పూర్తి స్థాయిలో అరికడతామన్నటువంటి విషయాన్ని మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో రంజిత్, TV9 ధూల్పేట్ నుండి. ధూల్పేట్లో ఈ ఒక్క ఇల్లు మాత్రమేనా, ఇంకా అనేక స్థావరాలు ఇలాగే ఉన్నాయా? ధూల్పేట్లో గంజాయి గ్యాంగ్లు అలాగే పోలీసులు చేస్తున్న ఈ తనిఖీలు దాడులకు సంబంధించిన మరింత ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఇవాళ రాత్రి 8 గంటలకు సూపర్ ప్రైమ్ టైంలో ఎక్స్క్లూజివ్గా చూడండి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.